డిసెంబరు 8, 2024 మేడ్చల్ జిల్లా ఉప్పల్ డివిజన్లోని నాచారంలో దుర్గానగర్లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ మెడికల్ క్యాంపు యాదవ్స్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ యాదవ్స్ సేవా సంఘం 2016లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 16 దాకా ఇలాంటి కార్యక్రమాలు సామాజిక సేవలో భాగంగా నిర్వహించామంటూ నిర్వాహకులు తెలిపారు. ఈ సంస్థ మెంబర్స్ శ్రీకాంత్ యాదవ్, శరత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, సిద్ధేశ్వర్ యాదవ్, శివ యాదవ్, అరుణ్ యాదవ్, సురేష్ యాదవ్ మొదలగు వారు పాల్గొనగా జె భాస్కర్, మహేందర్ దుర్గానగర్ నాచారం నుంచి నిర్వాహకులుగా నిలబడగా ఈ కార్యక్రమానికి ఒక 500 మంది సాధారణ ప్రజలు ఆ కాలనీ నుంచి సేవా కార్యక్రమాలను మెడికల్ క్యాంపును ఉపయోగించుకున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. మా సంస్థ యాదవే అయినా కుల మత లింగ తారతమ్యాలు లేకుండా అందరికీ సమానంగా సేవలు అందించుతున్నది. ఈ సేవా కార్యక్రమాల్లో ఒక మెడికల్ క్యాంపే కాకుండా బీద విద్యార్థులకు కులాలతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం అందిస్తూ వారి విద్య కోసం, ఉపాధి అవకాశాల కోసం మా సంఘం సహాయం చేస్తుంది. అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఉన్న ఆశ్రమాలకు, అనాథ ఆశ్రమాలకు కూడా మా సంఘం ఎంతో కొంత సహాయం చేస్తూ వారికి మెడికల్ క్యాంపు, ఇంకా కావాల్సిన పుస్తకాలు అలాంటివి కూడా సప్లై చేస్తూ ముందు నడుస్తుంది అంటూ చెప్పారు నిర్వాహకులు. పాప్ వచ్చేస్తా ఉంది. నీ గ్రిప్స్ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అరుగుదల ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కువ అరుగుదల అయిపోయి దానివల్ల వస్తూ ఉంటుంది. రిజల్ట్స్ రాస్తాను, ప్రజెంట్ అవి వాడండి. కొంచెం జరగాము. अब नीचे ऐसा नीचे करो, घुटने के तरफ से नीचे कर दो, हाँ पीठ से ऊपर करो, चलो हाँ अपने पास ऐसा తీసుకుంటావా? రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో బద్రీ విశాల్ పన్నాలాల్ పిటి ట్రస్ట్ మరియు అగర్వాల్ సేవాదల్ సౌజన్యంతో నాచారం దుర్గానగర్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో దాదాపు 15 రకాల టెస్టులు ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ దుర్గానగర్ నుంచి ఇప్పటి వరకు ఈ బస్తీ వాసులు దాదాపు ఒక 450 మందిని ఇక్కడ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవడంలో దుర్గానగర్ వాసులు చాలా ముందంజలో వచ్చి ఈ క్యాంప్ని విజయవంతం చేశారు. ఇక్కడ మేము మెడికల్ క్యాంప్లో ఐ చెకప్, టాప్ టు బాటమ్ అన్ని బాడీ చెకప్ అన్నీ చేస్తున్నాము. సో ఇక్కడ ఫ్రీ కళ్ళద్దాలు మరియు మందులు అర్హులైన వారికి కంటి ఆపరేషన్లు మరియు హార్ట్ ఆపరేషన్లు, సూడి ఈకో టెస్టులు మరి అన్ని రకాల టెస్టులు ఇక్కడ చేయడం జరిగింది ఉచితంగా. అర్హులైన వారు అందరినీ గుర్తించి మేము వారికి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ నిర్వహించే టెస్టులు బయట కనుక చేయించుకున్నట్టయితే 4,500 నుంచి 5,000 రూపాయలు జరుగుతుంది. పేదవాళ్ళు అంత వ్యయాన్ని భరించలేరు కాబట్టి మేము గుర్తించి ఈరోజు దుర్గానగర్లో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇందుకు మాకు సహకరించిన మా యాదవ్ సేవా సంఘం మిత్రులందరికీ, యాదవ్ సేవా సంఘం బృందానికి మరియు
మెడికల్ క్యాంపు నిర్వహించి పేదలకు మనం ఎంతో కొంత మన వీలైనంత సాయం చేయాలనే ఆలోచనతో మా ఫౌండర్ శ్రీ అల్లాడి శరద్ యాదవ్ గారు, మరి తోకల మహేష్ యాదవ్ గారు, మరి ప్రెసిడెంట్ అదేవిధంగా డేగల శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఇంకో ఫౌండర్ జురు అరుణ్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని హార్నిసోలు కృషి చేసి మొన్న 3 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ యాదవ్ సేవా సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు ఈ బస్తీవాసులైనటువంటి డివిజన్ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ గారికి పిలవగానే ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా క్యాంప్ని పర్యవేక్షించినటువంటి పన్నాల దేవేందర్ రెడ్డి గారు, కార్పొరేటర్ గారికి మరియు మహేందర్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మేము అగర్వాల్ సేవాదల్తో బద్రీ విశాల్ పన్నాలాల్ పిటి ట్రస్ట్తో కలిసి ఇంకా ముందు చాలా మెగా మెడికల్ క్యాంపులు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సంఘం 2016 నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 17 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో పలు నగరాలలో స్లమ్లను గుర్తించి అక్కడ అర్హులైన పేదలందరికీ కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మేము యాదవ్ సేవా సంఘం తరఫు నుంచి మెడికల్ క్యాంపే కాక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ మరియు పేదలకు పెళ్లిళ్లకు సాయము మరియు ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉచితంగా బుక్స్ పంపిణీ చేయడము, పొలిటికల్ అవేర్నెస్, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జాతి, కుల, మత, వర్గ వివక్షత లేకుండా అందరికీ నిర్వహించడం జరుగుతుంది. మేము యాదవులకు మాత్రమే నిర్వహించే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి మ్యాట్రిమోనీ సర్వీస్, ఇంకా కొన్ని కార్యక్రమాలు యాదవులకు మాత్రమే నిర్వహిస్తాము. కానీ మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా మేము జాతి, కుల, మత, వర్గ వివక్షత లేకుండా అందరికీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మెడికల్ క్యాంపు జరిగినప్పుడు ప్రజలందరూ ఇక్కడ క్యాంపుకు విచ్చేసి లబ్ధి పొందాలన్నదే మా ఆకాంక్ష. మీ పేరెంట్ ఏంటి? నా పేరు శ్రీనివాస్ యాదవ్, ఈ వైఎస్ఎస్ ప్రెసిడెంట్ని. ఓకే. సో మానవ సేవే మాధవ సేవ అనే ఒక లక్ష్యంతో మన మహేష్ గారు, శరత్ గారు స్థాపించారు. 10 సంవత్సరాల కిందట, 16 సంవత్సరాల కిందట స్థాపించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రకాల సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ కూడా మా వంతు సహాయంగా మేము చేస్తూనే ఉన్నాము. నిజంగా ఈ మెడికల్ క్యాంప్ అనేది మాత్రం కేవలం యాదవులకు సంబంధించింది కాదు, అందరికీ, పేద ప్రజలకి, బస్తీవాసులకి అందరికీ కూడా యూజ్ అవ్వలేదు. అతి తక్కువ ఖర్చుల్లో, అసలు ఖర్చే లేదు ఇక్కడ. ఈ డయాగ్నోసిస్ ఇక్కడ ట్రీట్మెంట్కి కానీ ఎటువంటి టెస్టులకు కానీ ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మనము సేవలు అందిస్తున్నాం. ఈ సంఘం ఏర్పడడానికి మెయిన్ కారకులైన ఈ మహామేధావులు ఇద్దరు కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా, వాళ్ళ పేరేంటి, అల్లాడి శరత్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, ఇంకొక అరుణ్ గారు, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో, ఈ ముగ్గురు త్రిమూర్తులు అన్నమాట. ఈ త్రిమూర్తుల ఆధ్వర్యంలో మేము ఇలా చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. మీ పేరు? సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సినది, అది కంపల్సరీ చేయాల్సిన పని. అది ప్రతి జీవి అయినా కానీ సేవ చేయకపోతే మనం ఎంత బతికినా కూడా వేస్టే, ఎంత డబ్బులు సంపాదించినా కూడా వేస్టే నా ఉద్దేశంలో. అయితే ఈ సంఘం ముందుకు నడవడానికి, సంఘం కార్యక్రమాలు చేయడానికి నా ఒక్కరి సొంత డబ్బు కాదు, తలా కొద్దిగా మేము సొంత డబ్బులు మాత్రమే తీసుకొని, అంటే ఇప్పుడు మేము సంపాదించిన 10% ఉందనుకోండి, ₹1,00,000 ఉంటే 10,000 రూపాయలు మినిమం 1 ఇయర్కు మేము కాంట్రిబ్యూట్ చేస్తాం ఆ సంఘం ద్వారా. ఆ సంఘం ద్వారా చేసిన పలు రకాలమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మా సొంత డబ్బుతో చేసిన పని. ఈ సొంత డబ్బు పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది అంటే ఎంతో తృప్తి అనిపిస్తుంది. పెట్టినది 10,000 అయినా కానీ జరిగేది ఒక సంవత్సరంలో మేము 1,00,000 మందికి హెల్ప్ చేయగలుగుతాం. ఎలా అంటే ఎలా అనుకుంటే ఎడ్యుకేషన్ మానవ सबसे करें आप पैसा लग रहा है, कैसे तुम मोल से कैसा करें, डिटेल बोलिए साहब आप। ये साहब ये काम तो सेवा का कई सालों से हो रहा साहब, लेकिन ये अपना आज का जो है 137वां कैंप है। अग्रवाल सेवादल बद्री विशाल पन्नालाल पीटी ट्रस्ट से रेगुलर मेडिकल कैंप्स करते हैं और आज का हमारा ये 137वां कैंप है। और आज के हमारे कैंप के लोकल पार्टनर जो यादव सेवा संगम है। ओके। और ये कैंप में जो है अपन जनरल फिजिशियन, ENT, कार्डियोलॉजी, ऑर्थोपेडिक, BMD और ये फिजियोथेरेपी, ECG, 2D गो और ये आई चेकअप, कैटरेक्ट ऑपरेशन और रीडिंग ग्लासेस और मेडिसिन पूरा फ्री ऑफ कॉस्ट है पूरा।
और ये 137वां कैंप है। और इसके अलावा कैंप के अलावा भी अपन जो है इधर कैंप में जो है ये किम्स सनशाइन किम्स हॉस्पिटल बेगमपेट से पूरी डॉक्टर्स की टीम है। कितने साल से कर रहे हैं साहब? कैंप तो साहब ये जैसा अग्रवाल सेवादल कैंप का ये 2013 से है और उसके पहले दूसरे संस्थाओं के नाम से कैंप किए और उससे पहले 1998 से भी और कंटिन्यू इसका कोई ये अग्रवाल सेवादल जो ये जो नाम है ये 2013 से है। ट्रस्ट की सेवाएं काफ़ी सालों से उसकी कोई हिसाब ही नहीं है। 1990 से है। नहीं उसको हिसाब ही नहीं है, बहुत पुराना है। खानदानी बद्री विशाल पन्नालाल पीती ट्रस्ट का बहुत पुराना है साहब, इसका तो कोई टाइम ही नहीं है। ओके हाँ उसका भूलना भी भूल नहीं सकते। ओके सर। हाँ अब कैसा लग रहा है साहब यहाँ आचारण में? अच्छा है साहब, लेकिन अभी क्या है जैसा ये जब अपना ये हुआ था ना ये कोरोना, उसके बाद से थोड़ा पब्लिक कम हुआ। जो कैंपों में जो हम लोग 12 बजे रजिस्ट्रेशन का गेट बंद करना पड़ता था, अभी गेट बंद करने की नौबत नहीं आ रही। अपना 2 बजे तक कैंप है तो 2 बजे तक रजिस्ट्रेशन कर ले रहे। उसके पहले वैसा नहीं था, 12 बजे गेट बंद करना पड़ता था। और ये थैंक यू साहब। आपका नाम सर? सुधीर गुप्ता। कैसा लग रहा है साहब? जो एक्सपेक्ट जैसे कि आप क्या नाम? सुधीर गुप्ता। तो जैसे कि हम कर रहे हैं, जितना एक्सपेक्टेड था उतना पब्लिक नहीं आया, बट फिर भी 2-2 4-4 करके आ रहे हैं। लगभग अभी मेरे हिसाब से अंदाज़ा 300 प्लस हो चुके हैं और ऐसा लग रहा है कि भाई लगभग 350-400 के आसपास हो जाएंगे। और ये सेवाएं हमारी रेगुलर चलते रहती है। ओके साहब, इसके पहले क्या बोले थे कि इधर चेक देते बोल के आप किधर क्या ऐसा चेक? स्कॉलरशिप का प्रोग्राम है 9th के दिन, एजुकेशन एड दे रहे हैं स्कॉलरशिप। ये लगभग 600-650 स्टूडेंट्स का है और ये सेवा भी बद्री विशाल पन्नालाल पीती ट्रस्ट के तरफ से हर साल दी जाती है। लगभग इसमें मोर देन 70 लाख रुपीज़ का खर्च होते हैं। पुअर फैमिली साहब, इसमें पुअर फैमिली? ना पुअर फैमिलीज ही जो है, मतलब यही है कि भाई जो, और उसमें भी कट ऑफ है 80% मिनिमम रहना चाहिए। 80% फैमिली में एक मेंबर रहना चाहिए और उनको जो है उनके परसेंटेज के हिसाब से अमाउंट मिलता है। जैसे किसी को 100% है तो उसको डबल भी मिलता है और ये भी काफ़ी सालों से चल रहा है। कितना साल साहब? कितना साल से चल रहा है आपका? फिर एक तो ये सेवाएं काफ़ी सालों से चल रही है। अच्छा, ये बद्री विशाल पन्नालाल पीती ट्रस्ट की और भी कई सेवाएं, जैसे अनाथ आश्रम हो गया, वृद्धाश्रम हो गया, अपने करेक्टिव सर्जरीज है और डायलिसिस वगैरह के लिए भी है। कोई पेशेंट को डायलिसिस है उनके लिए भी फ्री सर्विस है। ओके इस तरह के थैंक यू साहब। एसबीआई चैनल राचारम अशोक कुमार। थैंक यू।